Sun Post. Please subscribe for more and more latest political news updates. ఈరోజు మన వారాంత పలుకులు గారి యొక్క కరపత్రంలో రాచరికపు వ్యవస్థ గురించి రాయటం జరిగింది. వారు ఏమంటారంటే, రాచరికపు వ్యవస్థ గురించి వినటమే తప్ప నేటి తరం చూసింది లేదు. ఈ కాలంలో రాజులే ప్రభువులు, వారి దృష్టిలో ప్రజలు బానిసలు. రాజులు బానిసలతో కలవరు, మాట్లాడరు అంటూ రాచరికపు వ్యవస్థ గురించి చెప్పారు. ఆ తర్వాతన మనకి తెలిసిందే, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారికి ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేషం, అసూయ, అక్కసు అన్నీ మనిషికి ఉండకూడనటువంటి అనారోగ్యాలు, రోగాలు అన్నిటినీ కూడా వారి జర్నలిజంలో ఉపయోగించి కరపత్రంలో రాయటం జరిగింది. ఆశ్చర్యకరం ఏంటంటే, వీరికి కూడా బహుశా రాచరికపు వ్యవస్థ ఈ తరానికే కాదు, మరి ఈయనకు కూడా, అంటే ఈయన ఈ తరంలోకి వస్తారా లేకపోతే వేరే పాత తరమో నాకు తెలియదు, కానీ వారు కూడా చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకి స్వాతంత్రం బ్రిటిష్ వారి దగ్గర నుంచి వచ్చాక ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగ ప్రకారం పరిపాలన చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా కొంతమంది మనుషులకి, కొంతమంది వ్యక్తులకి లేదా కొన్ని వర్గాలకి ఆ రాచరికపు పోకడలు, ఫ్యూడలిస్టిక్ పోకడలు ఉన్నాయి అనేమో ప్రజలు అనుకుంటూ ఉండటం మాత్రం కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ రాచరికపు వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు ప్రజాస్వామ్యంలోకి వచ్చిన తర్వాతన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఏర్పాటు చూసాం మనం. ఇక రాచరికపు వ్యవస్థ అంటే ఎట్లుంటుంది అంటే, ఇంకా కుటుంబాల పరిపాలన ఉన్నది అనేటువంటిది ఈ వారాంత పలుకులైన పేపర్లో రాశారు. ఏమనంటే, నందమూరి వారు, నారా వారి కుటుంబాలు 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాల్ని పరిపాలన చేశాయి అని చెప్పని రాసిన తర్వాతన ఆ రోజునే అనుకున్నాం, రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు, ప్రజాస్వామ్యం వచ్చింది, ఇంకా ఈ కుటుంబాలు పరిపాలన చేయటం ఏంటి, వారి కుటుంబం వీరి కుటుంబాలు పరిపాలన చేయటము అనేటువంటిది ఏంటి అనేటువంటిది కూడా ప్రజలు చూశారు. ఇక ఇవ్వారి పేపర్లో కూడా ఈనాడు వారు అనుకుంటా వారు రాశారు, నందమూరి వారు, నారా వారి కుటుంబాల రాక, రేపు లోకేష్ గారి యొక్క మీటింగ్కి వారు వస్తున్నారట, వారి యొక్క కుటుంబాలు వస్తున్నాయి అని చెప్పని కూడా చూసాం. అంటే మనకి రాచరికం తెలియదు, రాజ్యాలు తెలియదు, రాజులు ఎట్లా పరిపాలన చేశారో తెలియదు, కానీ ఇప్పటికీ కూడా ఇంకా కుటుంబ వ్యవస్థ ఉన్నది, ఆ కుటుంబాలే పరిపాలన చేస్తాయి అనేటువంటిది ఈ వారాంత పలుకులైన పేపర్లలో మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గురించి వారు మాట్లాడుతూ, వారు గతంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట సేపు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా కలిసి మాట్లాడే అవకాశం ఇచ్చేవారు. వారి నియోజకవర్గ అభివృద్ధి సమస్యలపైన వినతులు స్వీకరించేవారు. జగన్ ఏలుబడిలో ఈ అవకాశమే లేదు అనేటువంటిది కూడా రాశారు. ఆశ్చర్యం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారితో బాబు గారిని కలపటం మనందరికీ కూడా తెలియాల్సినటువంటిది ఒక విషయం, అందరికీ తెలిసినటువంటి విషయం ఒకటి ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలనతోటి చంద్రబాబు గారి యొక్క పరిపాలన చూసి చెప్పి ఎమ్మెల్యేలను కలుస్తారు అనేటువంటిది వారి వాళ్ళ రాయటమే మనకు ఆశ్చర్యకరమైనటువంటిది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన లేదా రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా చేశారో మనం ఇప్పుడు సమయం లేదు మాట్లాడడం, కానీ చంద్రబాబు గారు 2014 నుంచి 19 వరకు ఏ రకమైన పరిపాలన అందించారు, ఏ రకమైనటువంటి రాచరికపు పోకడలు, కుటుంబ పోకడలు మనం చూడొచ్చు. ఎందుకంటే ఆయన దగ్గరికి నాకు బాగా గుర్తు, నాయి బ్రాహ్మిన్స్ వారందరూ సోదరులు వెళ్తే వారిని చిత్కరించటమే కాకుండా, బెదిరించటమే కాకుండా, ఏం చేస్తానో తెలుసా అన్నట్టుగా వారిని బెదిరించటం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసాం. అంతేకాదు మత్స్యకార కుటుంబాలు వారు కూడా వారి యొక్క సమస్యల గురించి చెప్పడానికి వెళితే వారిని ఏ రకంగా మాట్లాడింది కూడా మనం చూసాం. అంతేకాదు నాకు బాగా గుర్తు, కాకినాడలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళ వెళితే ఆ బస్సు ఎక్కుతూ ఆమెను ఏ రకమైనటువంటి బెదిరింపులు చేశారో కూడా చంద్రబాబు గారు మనం చూసాం. అంతేకాదు వారికి ఉన్నటువంటి కులపు వాళ్ళ మీద మాట్లాడినటువంటిది కూడా చూసాం. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్నటువంటిది కూడా ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మాట్లాడారు. అంతేకాదు ఒక మగబిడ్డను కంటారంటే అత్త వద్దంటుందా అనుకుంటూ అది కూడా నారా చంద్రబాబు గారి యొక్క ఇదే చూసాం.
అంతకంటే కూడా ప్రజా సమస్యల గురించి పోరాడుతున్నటువంటి వాళ్ళ మీద కాల్పులు జరిపినటువంటి బషీర్బాగు రైతుల మీద చేసింది చూసాం. అంతేకాదు అంగన్వాడీ మహిళల మీద పోలీసులతోటి వాటర్ క్యాన్ తోటి ప్రయోగించింది చూసాం. గుర్రాలతోటి ఏ రకంగా దాడి చేయించింది కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. వీటినన్నిటినీ కూడా రాచరికపు పోకడలు అంటారో, ఫ్యూడలిస్టిక్ పోకడలు అంటారో మనం ప్రజలు చూసి ఆయనకి 2019లో 23 సీట్లు ఇచ్చి సాగనంపారు అనేటువంటిది ఈ కరపత్రంలో వారికి కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఇవాళ రోజున ముఖ్యమంత్రి మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గురించి మాట్లాడతా వారు నియంత అని చెప్పనని, ఆయన చాలా మాట్లాడడం ఎవరితోటి అని చెప్పని మాట్లాడారు. అయితే మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాచరికంలో ఉన్నప్పుడు రాజులు నిజంగా ప్రభువులు, రాజులు బానిసల కింద చూశారో లేదో తెలియగాని, ప్రజాస్వామ్యంలో రాజులు మాత్రం ప్రజలే ప్రభువులు. వీళ్ళు అందరూ కూడా ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, లేకపోతే ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎవరైనప్పటికీ కూడా వీరందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్. అంటే వారికి సర్వెంట్స్ మాత్రమే, సేవకులు. అయితే దాన్ని మర్చిపోయినట్టున్నారు వారాంత పలుకులైనా. అందుకని ఆయనకి చంద్రబాబు గారి సమయంలో అవి గుర్తురాక వారు ఏ రకంగా బిహేవ్ చేసింది మనం ఇందాక చూసిన తర్వాత, సేవకులు అంటే ఎట్లుంటారు, ప్రభువుల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ప్రజలకి రాకూడదు. ప్రభువులు అంటే వారి ఉద్దేశంలో రాజులు, కానీ ప్రజాస్వామ్యంలో ప్రభువులు అంటే ముఖ్యమంత్రి గారు, వారి యొక్క క్యాబినెట్, వారి యొక్క వారందరూ ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ప్రభువులైనటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు రోజు అందరితోటి కూర్చుని మాట్లాడటాలు, లేకపోతే ఆయన చెప్పినట్టుగా నియోజకవర్గ సమస్యల గురించి ఎమ్మెల్యేలను పిలిచి కూర్చోబెట్టడాలు లెవ్వు అనేటువంటిది వారి యొక్క బాధ. కానీ ఒకటి ఏంటంటే, ఇవాళ రోజున సెక్రటేరియట్కి కానీ ముఖ్యమంత్రిని కలవటానికి కానీ ఎప్పుడొస్తారంటే సమస్యలు తీరనప్పుడు ప్రజలు రావటం అనేటువంటిది జరుగుతుంది. మనం అది చూసాం. కానీ ఇవాళ ప్రజల వద్దకే పరిపాలన వెళ్ళిపోయింది. గ్రామ, వార్డు సచివాలయాలు వచ్చేసినాయి. గ్రామంలోనే తమకు కావలసినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఇవాళ రోజున ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేయటం చూసాం. అంతేకాదు సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ దగ్గర నుంచి, క్యాస్ట్ సర్టిఫికెట్ దగ్గర నుంచి ఏది కావాలన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఆ గ్రామంలోనూ, వార్డుల్లో ప్రజల దగ్గరికి ముంగిటికే ఉండటంతో ఇక వారు ఎమ్మెల్యేలని కానీ, మినిస్టర్లని కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారో అని సెక్రటేరియట్ దగ్గర కానీ వేల కొలది డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రజలకు కావాల్సినటువంటి పింఛన్ కానివ్వండి, లేకపోతే వారికి కావాల్సినటువంటి ఇళ్ల పట్టా కోసం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కార్డు గురించి కానివ్వండి, ఇదివరకటికి చంద్రబాబు గారి పరిపాలనలో లాగా ఆర్డీఓ ఆఫీసుల దగ్గర, కలెక్టరేట్ ఆఫీసుల దగ్గర పడిగాపులు పడి తమ యొక్క జీవితాలనే పణంగా పెట్టినటువంటి వాళ్ళని పరిస్థితి నుంచి ఇవాళ రోజున పింఛన్ అనేటువంటిది గ్రామ వాలంటీర్ ద్వారా వారి ఇంటికి 31వ తారీఖు రాత్రికే తలుపుకు తట్టి ఆ అవ్వాతాతలకు ఇవ్వటం చూసాం. అంతేకాదు ప్రజల దగ్గరికి రావాల్సినటువంటి ఇళ్ల పట్టాలకి అదే ఈనాడు పేపర్లో కూడా రాశారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు ఉన్నది ప్రభుత్వ యొక్క పథకాలకి అని చెప్పనని. ఇంటి యొక్క రుణం కావాలి అంటే ఒక రేటు, కార్డు కావాలంటే ఒక రేటు, పింఛన్ కావాలంటే చనిపోయిన వాళ్ళతోటి తర్వాతనిస్తారు. అంతేకాదు దానికి కూడా ఒక రేటు అనేటువంటిది లేకుండా ప్రతి ఒక్క పథకము యొక్క డబ్బులు కూడా ప్రజల దగ్గరికి డైరెక్ట్ బెనిఫిషరీ డీబీటీ పద్ధతిలో వెళ్ళడాన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు వారు ఆలోచించాల్సినటువంటిది ఏంటంటే, ఇవాళ రోజున ఈ పరిపాలనలో ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రభువుల దగ్గరికి ఈ పబ్లిక్ సర్వెంట్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నప్పుడు ఇక వారందరి దగ్గర రోజు కూర్చోపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా అనేటువంటిది వారాంతపు పలుకులైన వారి పేపర్లలో రాస్తే బాగుంటుంది. ఒకప్పుడు జన్మభూమి కమిటీలు అని చెప్పనని పెట్టి ఆ జన్మభూమి కమిటీలు వాళ్ళకి నచ్చింది, లేదా చంద్రబాబు గారి యొక్క ఎమ్మెల్యేలకి వారికి నచ్చింది, లేదా వారి యొక్క మినిస్టర్లకి వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ప్రయోజనం చేకూర్చి ఆ యొక్క సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడాను వారికి మాత్రమే పరిమితం చేసినటువంటి పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో ఏ పార్టీలో వ్యక్తి ఓటు వేయకపోయినా, లేకపోతే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పథకాలను అందేటట్టు చేసి వారి యొక్క పథకాల కోసం ఒక్క రూపాయి కూడా అవినీతి లేనటువంటి ఖర్చు పెట్టకుండా చేసినటువంటి పరిపాలన ఉన్నప్పుడు, ప్రభువుల దగ్గరకే పరిపాలన వెళ్ళిపోయినప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వారు రావాల్సినటువంటి అవసరం ఉన్నదా
అది వరకు చంద్రబాబు గారి సమయంలో ఎమ్మెల్యేలు వచ్చారు అని చెప్పంటే ప్రజా సమస్యలు, ఆ సమస్యలు వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టులు అవి ఇవి తప్ప ప్రజా సమస్యల గురించే కనుక వచ్చినట్లయితే ఇవాల్టి రోజున సమస్యల గురించి మనం ఇంకా ఎందుకు మాట్లాడుతున్నాము అనేటువంటిది కూడా ఒక ఆలోచన చేయాలి. కాబట్టి ఇవాళ రాచరికపు పరిపాలన లేదు, ప్రజాస్వామ్య పరిపాలన ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క ప్రజలే ప్రభువులు కాబట్టి ఆయన ఆ రకమైనటువంటి ప్రభువుల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకుని వెళ్ళారు కాబట్టి ఆయన మాట్లాడాలా వద్దా అనేటువంటిది ఆయన యొక్క వ్యక్తిగతం అవుతుంది. ఎందుకంటే ప్రతి ముఖ్యమంత్రికి కూడా ప్రజల కోసం కష్టపడాలి, ప్రజలకు కావాల్సింది చేయాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళు ప్రజలు చూసేది, ఆ ప్రభువులు చూసేది తమకు కావలసినటువంటివి అందుతున్నాయా లేదా అనేటువంటిదే తప్ప వారు రోజు మాట్లాడాలని కోరుకోరు. అంతేకాదు ఇవాళ చివరిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమయంలో, ఆయన యొక్క 14 సంవత్సరాల యొక్క సమయంలో ఆఫీసర్లను గురించి ఎట్లా మాట్లాడింది కూడా చూసాం. ఆ ఆఫీసర్ల మీద వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు దాడి చేసినప్పుడు ఏ రకంగా వారితోటి కాంప్రమైజ్ చేయించింది చూసాం. ఆ తర్వాత ఎవరైతే వారి దగ్గరకు వస్తారో ఈ యొక్క అవినీతి ఏంటో అని చెప్పనని మన దేశం కానటువంటి దేశంలో ఉన్నటువంటి మాకి అనేటువంటి సంస్థను తీసుకుని వచ్చినటువంటి ఆ యొక్క ప్రతినిధి చెప్పినటువంటిది బీహార్ కంటే కూడా ఇక్కడ అవినీతి ఎక్కువ ఉన్నటువంటిది అనేటువంటిది కూడా మనం చూసాం. కాబట్టి ఇవాల్టి రోజున రాచరికం గురించి, రాజుల గురించి ఈనాటి తరానికి తెలియాల్సినటువంటి అవసరం లేదు. మీకు కూడా తెలుసో లేదో నాకు తెలియదు. కానీ ఇవాల్టి రోజున ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలే ప్రభువులు అని చెప్పినటువంటిది చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి స్పీచ్లను కూడా నేను మీ బిడ్డని, మీ యొక్క ప్రభుత్వం అంటూ ఆయన ఎంతసేపటికి ప్రభువులు మీరు అని చెప్తే చంద్రబాబు గారు నేను సీఈఓని, ఈ రాష్ట్ర సీఈఓగా నేను ఇవి చేస్తున్నాను, నేనేసిన రోడ్ల మీద మీరు నడుస్తున్నారు, నేను ఇచ్చినటువంటి పింఛన్లు మీరు తీసుకుంటున్నారు, నాకు ఓటేక మీరు ఏం చేస్తారో అని చెప్పని ఆయన చెబితే నేను మీ ఇంటికి ఏదైనా ప్రయోజనం చేకూర్చాను అంటే, ఈ ప్రభుత్వం మూలకంగా మీకు ప్రయోజనం జరిగింది అంటే ఈ బిడ్డను ఆశీర్వదించండి అని చెప్పని ఓటు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పైన దేవుడు, కింద ప్రజల్ని నేను నమ్ముకున్నాను అంటే చంద్రబాబు గారు మాత్రం ఈ వారాంత పలుకుల పత్రికల్ని, లేనటువంటి పత్రికలు లేకపోతే ఈ కరపత్రాల్ని నమ్ముకోవటమే కాకుండా ఇంకొక రకమైనటువంటి ఎంతసేపటికి ఆ దుష్ట చతుష్టయం ఆ యొక్క మీడియాని నమ్ముకుంటూ ముందుకు పోతున్నారు. ఏది రాచరికమో, ఏది ఫ్యూడలిజమో, ఏది ప్రజాస్వామ్యమో, ఏది ప్రజలకే ప్రభువులు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఫ్యూడలిస్టిక్గా మాట్లాడినటువంటి చంద్రబాబు గారు ప్రజలు నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పనని నేను తెలియజేస్తా ఉన్నా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వ్యూస్ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. Sun Post. Please subscribe for more and more latest political news updates.